శ్రీమద్భగవద్గీత అత ప్రథమోధ్యాయం. అందులో అర్జున విషాద యోగంలో మనకి ఈ యొక్క 8వ శ్లోకం, భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిం జయ అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. ఇక మన పార్టీలో ఎవరున్నారు? భవాన్ మీరు అంటే ద్రోణాచార్యుల వారు, భీష్ముడున్నాడు, కర్ణుడున్నాడు, సంగ్రామంలో విజయం సాధించాలని కసితో ఇంకొక గురువుగారైనటువంటి కృపాచార్యుడున్నాడు, అశ్వత్థామ వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైనటువంటి భూరిశ్రపుడు ఇందులో ముఖ్యులుగా ఉన్నారు. వీళ్ళంతా కూడా మహారథులుగా ఉన్నారు. కర్ణుడిని అర్ధరథుడిగా వేశారు. అంటే మనం కూడా ఏ గొడవకి వెళ్ళినా ఏది వెళ్ళినా యూత్ ఏం చేయాలంటే, మేము గ్రేట్ అని చెప్పేసి ఫైటింగ్లకు వెళ్తారు, తలలు బదలు కొట్టుకుంటారు, యుద్ధాలు చేస్తారు. ఇలా చేయకూడదు. మనలో ఎవరున్నారు? అధర్మాన్ని ప్రోత్సహించే వాళ్ళు కూడా ఎవరున్నారు? ధర్మం వైపు ఎవరున్నారు? ఈ విచక్షణా జ్ఞానం మనకు మాత్రమే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలా? విచక్షణా జ్ఞానంతో ఎవరి వైపు ఉండాలి, ఎవరి వైపు ఉండకూడదు అని ఆలోచించాలి. వినాశకాలి విపరీత బుద్ధి. మరి వినాశకాలం వచ్చినప్పుడు విపరీతమైనటువంటి బుద్ధులు వస్తాయి. అతి తెలివితేటలు అంటాం కదా, సమాజంలో అతి తెలివితేటలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవతల వాళ్ళు చిన్నోళ్ళు అంచనా వేయలేరు, అమాయకులు అని వీళ్ళు పాపం ఆడవారిని తర్వాత ఈ అమాయకులను అందరినీ పీడిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళంతా కూడా ప్రస్తుతం బాగున్నా వాళ్ళ నాశనం మాత్రం తప్పకుండా అవుతుంది. ఎందుకంటే ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో యుగ యుగాలుగా ఎక్కడికి వచ్చినా సరే ధర్మమే గెలుస్తుంది అంతిమంగా. కాబట్టి యువత, ముఖ్యంగా యూత్, ఎట్టి పరిస్థితుల్లో చెడు వ్యసనాలకి, అంచనాలకి, చెడు వాటికి, డ్రగ్స్కి, వీటికి వెళ్ళకూడదు. కేవలం శత్రువులు అంటే ఏదో మనుషు రూపాల్లో ఉంటాయని కాదు. వీక్నెసెస్ మే బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేకింగ్ డ్రగ్స్ తీసుకోవచ్చు, మందు తీసుకోవచ్చు, ఇవన్నీ. ఈ వీక్నెస్లన్నీ దాటినప్పుడు మాత్రమే నీకు విజయం వస్తుందని ఈ శ్లోకంలో కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు.